Hello, English Guruji. In this video, today we are going to see a new session that is on pronouns. Okay, these pronouns are very important while we are learning that any language itself. సార్ మనం ఏ లాంగ్వేజ్ని నేర్చుకోవాలన్నా ఈ యొక్క ప్రొనౌన్స్ అనేటువంటి వర్డ్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది సార్. సో మనం ఒక తెలుగు నేర్చుకోవాలి అన్నా లేదా ఒక ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేటువంటి లాంగ్వేజెస్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు నో సో ఫస్ట్ వీ హ్యావ్ టు కమ్ టు నో అబౌట్ ద ప్రొనౌన్స్. ఓకే, సో మనం ఏ లాంగ్వేజ్ని నేర్చుకోవాలన్నా సరే ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్ని మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా దానిలో ఉండేటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటి పదాలని మనం నేర్చుకుంటేనే మనం ఫర్దర్గా లాంగ్వేజ్లో ఆ యొక్క వర్డ్స్ని ఉపయోగించి మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో ద ఫ్యూ వర్డ్స్ అబౌట్ pronouns. Those are subjects and objects. Okay, see here, the first one is subjects. సార్ సబ్జెక్ట్స్ అంటే లైక్ మనం ప్రొనౌన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్గా మనం దాన్ని చెప్తూ ఉంటాం సార్. సార్ యాక్చువల్గా ప్రొనౌన్స్ మీన్స్ సర్వనామము, అంటే నౌన్ మీన్స్ నామము, అంటే పేర్ల కోసం చెప్పేటువంటి సందర్భంలో నౌన్స్ అనేటువంటి యూజ్ చేస్తాం. ఆ పేర్లకు బదులుగా వాడేటువంటి వాటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్, మై నేమ్ ఇస్ నరేష్. నరేష్ మీన్స్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ఓకే, దట్ ఇన్స్టెడ్ ఆఫ్ నరేష్ ఐ యూజ్డ్ ఐ, అంటే నేను అని యూజ్ చేస్తున్నాను. సో ఇలా నేను అని చెప్పడాన్ని మనం ఏమని అంటామంటే ప్రొనౌన్స్. ఇన్ ద ప్రొనౌన్స్ వన్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ద సబ్జెక్ట్స్ అనేటువంటి దానిలో మొట్టమొదటిగా చూస్తే కనుక ఐ. ఐ అంటే నేను అని అర్థం సార్. అలానే నువ్వు లేక రెస్పెక్టెడ్గా మాట్లాడాలి అన్నప్పుడు మీరు, అంటే యు అని అర్థం సార్. అలానే వాళ్ళు, వాళ్ళు అనడాన్ని దే అని అంటూ ఉంటారు. అదేవిధంగా మనము, మనము అనడాన్ని వి. ఓకేనండి, సో ఈ యొక్క 4 మెంబర్స్ని ఐ, యు, దే, వి, ఈ యొక్క 4 మెంబర్స్ని మనం ఫ్లూరల్గా చెప్తూ ఉంటాం సార్, అంటే బహువచనం. ఇన్ తెలుగు ఇట్ సెల్ఫ్ ఇట్స్ కాల్డ్ బహువచనం. ఓకే, సో అలానే సింగులర్ వర్డ్స్ చూస్తే కనుక షీ అంటే ఆమె, హీ అంటే అతను, ఇట్ అంటే అది లేక ఇది. అలానే ఇక్కడ రామ్ అనేటువంటి ఒక నౌన్ తీసుకున్నాను సార్. ఇది ప్రొనౌన్ కాదు, దట్ ఇస్ నాట్ ఎ ప్రొనౌన్, ఇట్స్ ఎ నౌన్. ఓకే, సో ఇన్ దీస్ రామ్స్ ప్లేస్ వీ కెన్ యూజ్ వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈస్. ఎవరి పేరైనా, ఏ వ్యక్తి పేరైనా సరే మన యొక్క ప్లేస్లో మనం మెన్షన్ చేయవచ్చు సార్. సో దీస్ 4 members are called singulars. Okay, so these totally 8 members are called subjects. In these subjects there are 2 teams. The first team is called like plurals and the second team is called like singulars. Got it? సో మరి ఈ యొక్క వర్డ్స్ అనేటువంటివి లాంగ్వేజ్ని మాట్లాడేటువంటి సందర్భంలో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. వితౌట్ దీస్ వర్డ్స్ వీ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో అలానే సెకండ్ వన్ చూస్తే కనుక ఆబ్జెక్ట్స్. ఓకేనండి, సో ఆబ్జెక్ట్ మీన్స్, సో ఐ అంటే నేను కదండి, ఐ కాస్త ఆబ్జెక్ట్లో ఎలా మారుతుందంటే మీ, అంటే నన్ను లేదా నాకు. వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, సరే నేను పిలుస్తున్నాను అంటే ఐ, నన్ను పిలుస్తున్నారు. వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు, ఇక్కడ యుగానే ఉంది, ఇక్కడ కూడా యుగానే ఉంది. వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళని దెమ్. వాళ్ళకిస్తున్నారు దెమ్, వాళ్ళని వాళ్ళకి. మనల్ని మనకి అనడాన్ని ఏమంటారంటే అజ్. దే ఆర్ కాలింగ్ అజ్, దే ఆర్ గివింగ్ టు అజ్. ఓకేనండి, అజ్. అలానే ఆమెని లేదా ఆమెకి హెర్, అతన్ని లేదా అతనికి హిమ్. అలానే దానిని లేదా దానికి ఇచ్. అలానే రాముని లేదా రాముకి అనడాన్ని రామ్. దే ఆర్ కాలింగ్ ద రామ్, వాళ్ళు రాముని పిలుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో యూజ్ చేస్తుంటాం. బట్ దిస్ ఫస్ట్ వన్ ఈస్ ద సబ్జెక్ట్స్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద ఆబ్జెక్ట్స్. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, దట్ ఈజ్ పొసెసివ్ యాడ్జెక్టివ్. ఓకే అండి, సో మరి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏదైనా కలిగి ఉండుట అని అర్థం సార్. ఈ యొక్క పొసెసివ్నెస్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండుట. ఓకేనండి, సో యాడ్జెక్టివ్స్ మీన్స్ విశేషణం. ఓకే, సో ఇక్కడ చూడండి, మై అంటే నా యొక్క లేదా నాది. ఇట్స్ మై మార్కర్, ఇట్స్ మై మొబైల్.
ఓకేనండి. అలానే నీది లేదా మీది, ఇట్స్ యువర్ మొబైల్, ఇట్ ఈస్ యువర్ మార్కర్, యువర్. అలానే దేర్, వాళ్ళది, ఆర్, మనది. అలానే హెర్, ఆమెది, హిజ్, అతనిది, ఇట్స్, దానిది, రామ్స్, రాముది. ఓకేనండి. సో ఇక్కడ ఈ యొక్క మీ కలర్తో ఇండికేట్ చేశాను, ఏదైతే బ్లూ కలర్తో ఇండికేట్ చేశానో వాట్ ఐ హ్యావ్ ఇండికేటెడ్ విత్ ద బ్లూ కలర్, those are plural words. What I have indicated with the yellow color, those are singular words. So before you're going to learn that language, you have to come across these pronouns. When you come across these pronouns, automatically you are able to speak in English. Okay, first you have to know these words, what are the subjects, what are the objects. Okay, so I hope this video also is going to be useful for you, your language. Okay, thank you so much to give this opportunity, and follow for more.